విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే అన్న. నమస్తేనే. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తున్నటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం నిర్వహిస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ గిట ఒక యూనిట్ గా ఏర్పడి ఐకమత్యాన్ని చాటుతున్నారు. 1 year నుంచి గిట మన December 1st ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాంట్లో గిట అందరూ పార్టిసిపేషన్ చేశారు. ఇక ముందే గిట అందరూ స్వచ్ఛందంగా పాల్గొని మాలంటే ఒక యూనిట్ మీదకి రావాలని చెప్పి ఎంప్లాయీస్ ఒక కార్యాచరణ పెట్టుకుని వాళ్ళు 1 year నుంచి బాగా కష్టపడి ముందుకు కార్యాచరణ నడిపిస్తారు. కాబట్టి ఈ 1 year కంప్లీట్ అయినందువలన మొదటి వార్షికోత్సవ ప్రోగ్రామ్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులు గిట మా మాలలో ఐక్యతను చాటాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఆ కాలము బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ అయితే దిక్సూచి చూసిండో ఈసారి గిట అలాగే అందరి ముందుకు వచ్చి ఒక యూనిట్ కలపాలని చెప్పి మన చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద కంకరం బద్దులై ముందరి కార్యాచరణ నడిపిస్తున్నారు. తన చేతుల మీద ఈ రోజు 1 year వార్షికోత్సవం కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్ గిట మేము ఒకటే జరుగుతున్నాం. 1947 లో రాసినటువంటి రాజ్యాంగం అప్పటి నుంచి కార్యాచరణ పాపులేషన్ పెరిగింది. ఎస్సీలు గిట పెరిగింది. 15% ఇచ్చి దాంట్లో రిజర్వేషన్ కాదు. ఉన్న జనాభా లెక్కల ప్రకారం తీసి పర్సెంటేజ్ పెంచండి. పర్సెంటేజ్ పెంచి మాకు 15 నుంచి 30% చేయండి. 30% చేసి సామాజిక న్యాయం కల్పించి రిజర్వేషన్ చేయాలి. కానీ అది లేకుండా మాకు ఎస్సీలకే కొట్లాట పెట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? కొట్లాట ఎవరు పెట్టారని మీరు అంటా ఉన్నారు. మరి జడ్జిమెంట్ కరెక్ట్ రాలేదు. దాని కరెక్ట్ అర్థం కాదు. 500 పేజీల జడ్జిమెంట్ ఉంది. ఈ రోజు కరెక్ట్ జడ్జిమెంట్ వాళ్ళు చదవలే. క్రిమిటోరియం తీసుకొచ్చారు. దాంట్లో జడ్జిమెంట్ ఏం చేయలే. జనాభా ప్రాతిపాదికంగా పాపులేషన్ చేసి పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ పెంచి రిజర్వేషన్ చేయాలి. కానీ ఉన్న 15% రిజర్వేషన్ ఇంత ఇప్పుడు మాలలో పాపులేషన్ కూడా పెరిగింది. మాదిగోలో పెరిగింది. ఇప్పుడు రిజర్వేషన్ పెంచకుండా పాపులేషన్ పెరిగాక దాని దిక్కు మా గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కాకుండా కరెక్ట్ పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచి రిజర్వేషన్ చేస్తే కూడా బాగుంటది. రాష్ట్రంలో ఈ మంటను రాజేసిందే మాలలు అంటే మాలల సింహగర్జన పేరుతో మా మాదిగల్ని దూషించారు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కదా. మరి దీని గురించి ఎవరిని దూషించారు? మాలలు మాదిగలు ఇద్దరు ఒకటే. మాలలు మాదిగలు ఇద్దరు ఒకటి అయితే రాజ్యాంగాన్ని శాసిస్తారు. వీళ్ళిద్దరిని ఇట తీయాలని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కథ ఇవన్నీ. చంద్రబాబు కడియం శ్రీరావు ఉన్నట్టు టీడీపీ గవర్నమెంట్ లో మాలమాదిగలు ఒకటి ఉంటారు. రేపు రాజ్యాంగాన్ని బీఎస్పీ బలపడతాయి. వీళ్ళంతా బలపడడానికి రాజ్యాంగాన్ని ఏర్పడే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రిజర్వేషన్ తోటి గొడవలు చేసి నడిపిస్తున్నారు. కానీ ఎవరు ప్రయోజనాలు లేవు. ఆ రోజు నుంచి 20 దాకా ఎవరికి ప్రయోజనాలు కాలే. దీన్ని కూడా ఒకటే చెప్తున్నాము. రిజర్వేషన్ 15% ఉంది. దాన్ని 35% చేసి మాలమాదిగలకు సమాన న్యాయం కల్పిస్తే ఏ కొట్లాటలు ఉండవు ఏముండవు అని చెప్పి మేము అదే చెప్తున్నాం. మాలలు కూడా దానికోసమే సంఘటిత మరి ఎవరిని దోషిస్తలే. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం మీరు లేరు అంటారు. కాబట్టి మనమంతా ఎందుకు లేదు, మనం ఇటు ఉన్నామని చెప్పి ఒక యూనిట్ గా ముందుకు వచ్చి కార్యాచరణ చేస్తున్నాం తప్ప ఇంకొన్ని తిట్టడం కూడా కాదు. ఫిబ్రవరి 7న లక్ష డప్పుల పేరుతో మాలల మీద అంటే చావు డప్పు కొడతామని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తాం. దాని గురించి ఎవరికి ఇప్పుడు వాళ్ళ కార్యాచరణ మేము December 1st ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. చేసుకొని దానికి అభ్యంతరం లేదు కదా. మాకు వ్యక్తిగతంగా పోవద్దని మేము చెప్తున్నాం. ఇవన్నీ పర్సెంటేజ్ పెంచి పాపులేషన్ ఇప్పుడు 15% ఉంది ఎస్సీ రిజర్వేషన్ పాపులేషన్. దాన్ని 35% చేయాలి. పర్సెంటేజ్ చేసి మనకు రిజర్వేషన్ అనుకూలంగా ఎవరి వాళ్ళకి డివైడ్ చేస్తే ఏ కొట్లాటలు ఉండవు ఏముండవు. ఇవన్నీ రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు కుతంత్రాల అట్లా మాలమాదిగలను బాగా రెచ్చగొట్టి ఏదో గొడవలు చేయాలని సృష్టిస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్కారం మిత్రులారా, అందరికి జై భీమ్. మేము ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మాల ఉద్యోగుల జిల్లా ప్రథమ వార్షిక సమావేశం జరుపుతున్నాము. ఉద్యోగుల సంఘం అనేటటువంటిది ఎందుకు ఏర్పాటు చేశామంటే మాలలు వెనకబడిపోతున్నారు. అన్ని రంగాల్లో కూడా వెనకబడుతున్నారు. వీళ్ళ చైతన్యపరచాలి, వీళ్ళని ఐక్యపరచాలా, దాంతో పాటు వారి సంక్షేమం కోసం కృషి చేయాలా, తర్వాత వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీ ప్రిన్సిపల్ ఆధారంగా మరి ఉద్యోగుల మీద తప్పకుండా బాధ్యత అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంఘం పనిచేస్తూ ఉంది. గత సంవత్సర కాలంగా మరి యూత్ ని విద్యా వైపు నడిపించడం, ఉపాధి అవకాశాల కోసం మార్గదర్శకం చేయడం, దాంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం. ముఖ్యంగా మాల సంఘాలు, మాల ఉద్యోగులు గాని, మాల మహానాడు గాని వర్గీకరణను వ్యతిరేకించడం లేదు. అనాదిగా కూడా వర్గీకరణ అనేటటువంటిది సమంజసంగా జరగాల. అది సామాజిక న్యాయం చేకూర్చే విధంగా ఉండాలి. మరి చట్టాలు, రాజ్యాంగము, కోర్టు తీర్పులు చెప్తున్న పద్ధతుల్లోనే జరగాల అనేటటువంటిదే ఉద్దేశం. ఇక్కడ మాదిగలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదు. మాదిగలు
ఖచ్చితంగా మా సోదరులే. మేము కలిసి ఉంటేనే రేపు మిగతా వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చి బహుజన సమాజ నిర్మాణం జరిగి మనం రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. వర్గీకరణ అనేటటువంటిది సామాజిక న్యాయం చేకూర్చాలి. మాదిగళ్ళు ఏ విధంగా అయితే మేము ఫలాలు అందుకోలేకపోయాము అని చెప్తున్నారో అదేవిధంగా మాలల్లో కూడా అందరు అందుకోలేకపోయారు. మాలల్లో కూడా బడిమెట్లెక్కని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మిగతా 57 ఉపకులాల విషయానికి వస్తే వాళ్ళైతే చాలా అందులో ఒక 10 వరకు కొంత విద్యా వైపు వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది బడిమెట్లెక్కని వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా న్యాయం జరగాలి. అసలు మొన్నటి కోర్టు తీర్పు ప్రకారం లబ్ధి పొందిన వాళ్ళెవరు, లబ్ధి పొందని వాళ్ళెవరు గుర్తించాలన్నారు. మరి లబ్ధి పొందని వాళ్ళ యొక్క ఎంపెరికల్ డేటా తీసుకొని వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా వర్గీకరణ జరగాలి అని అన్నారు. మేము కూడా అదే కోరుతున్నాం. అన్ని వర్గాల్లో కూడా ఇది మాదిగలను గాని 57 ఉపకులాలని గాని మాలలు ఎక్కడ ఫలాలు అందుకోకుండా ఆపలేదు. కొంతవరకు మాలలు గాని మాదిగలు గాని ముందు ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు తమ తర్వాతి వాళ్ళను ఈ పాఠశాలల వైపు నడిపించారు, హాస్టళ్ల వైపు నడిపించారు, మిషనరీలు కూడా కొంత చేశారు. కానీ ఈ 75 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, పాలక వర్గాలు వాళ్ళు డెలిబరేట్ గానే ఉద్దేశపూర్వకంగానే ప్రజలు ఈ బడుగు బలహీన వర్గాలు చదువుకోవద్దు, చదువుకుంటే మాకు సేవలు చేసేవాళ్ళు, ఊడిగం చేసేవాళ్ళు ఉండరనేటటువంటి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒక నిర్బంధ విద్యను అమలు పరిచి అందరికి విద్యను అందించలేకపోవడం మూలంగా ఈరోజు సమాజంలో ఇట్లాంటి సమస్యలు అనేటటువంటి తలెత్తినాయి. జనాభా ప్రకారంగా చూసుకున్నట్టయితే మాలలు అంటే ఎక్కువగా ఉన్నారు, మా వాటను కూడా వాళ్ళే ఎత్తుకోపోతున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా నాయకులు. సో దీని గురించి ఏం మాట్లాడతారు? జనాభా కూడా ఎవరంతన వాళ్ళము మేమెక్కున్నామంటే మేమెక్కున్నామని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు లేనే లేరు, మాలలు లేనే లేరు. ఇప్పుడు మాలలు సభలు పెట్టుకోవడానికి, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకోవడానికి ఇవన్నిటి కారణం వాళ్ళ మాటలే. మాలల్ని పాము కంటే ఎక్కువ చూడమన్నారు, చంపేయమన్నారు, మనువాదులు అన్నారు, దోపిడీదారులు అన్నారు. ఇవన్నిటితో పాటు వాళ్ళ సంఖ్య లేనే లేదు. 15లో 12% మేమే ఉన్నాం, మాకే రావాలి అన్నప్పుడు వీళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది కదా. మాలల ఉనికికి, వీళ్ళ ఉనికిని, వీళ్ళ హక్కులను కాపాడుకోవడం, వీళ్లకు రావాల్సినటువంటి వాటాను మాలలు కాపాడుకోవడం కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ తీర్పు వచ్చిన తర్వాత మాల మహానాడు నాయకులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పారు. అందరికీ న్యాయం చేయమన్నారు, ఎవరికి నష్టం జరగొద్దన్నారు. ఏబిసిడి అని పొద్దాక మాట్లాడుతున్నారు. ఏబిసిడి అసమంజసంగా ఉంది కాబట్టే మాలలు వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు, అది కొట్టివేయబడింది. ఏబిసిడి, ఏ లేదు, డి లేదు, ఇక్కడ ఉన్నది సిడిలే. డిఏల వాటా కూడా బికు చెందడంతో మరి మాలల్లో కొంత నైరాశ్యము ఇవన్నీ కలిగిన మాట వాస్తవం. ఆ రకంగా మరి ఎంత మాత్రం అది కాదు, ఖచ్చితమైనటువంటి డేటా తీసుకొని, సమాచారం తీసుకొని ఎవరెంతో వారికంత ఇవ్వడంలో తప్పేం లేదు. మాలల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ముందుగా పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన పెట్టి మంట రాజేసిరు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో మరి ఎందుకు జరిగింది? అది పొరపాటు. మాలలు లేరు ఇంతవరకు చెప్పినట్టు ఆ మాటను నిరూపించుకోవడానికే సింహగర్జన చేయబడింది. మేము కూడా తగు సంఖ్యలో ఉన్నామని చెప్పడమే దాని ఉద్దేశం, అంతే. అంతకు మించి మాదిగలకు వ్యతిరేకం కాదు. ఒకరిద్దరు ప్రస్తావిస్తే ప్రస్తావించవచ్చు, మనం ఎవరిని నోర్లు కట్టలేం కదా. అదైతే సభ ఉద్దేశం కాదు. చెప్పండి. అంటే వితౌట్ ఎంపెరికల్ డాటా అంటే మరి ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని చెప్పేసి మాలలు అంటా ఉన్నారు కదా. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పేసి. మరి దీనికి ఏం చెప్తా ఉన్నారు మరి మాలలు? చేయనియండి, చేయాలి. ఆయన మాట ఇచ్చిండు, అసెంబ్లీలో చేస్తా అంటున్నాడు, అవుతుంది అని కూడా మేము కూడా నమ్ముతున్నాం. అది న్యాయంగా జరిగితే మంచిది. అక్కడ న్యాయం లేకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఒక భయం. మందకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యానించడం జరిగింది, మాలలు మనవాదులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఏంది, ఎందుకోసం అలా మాట్లాడడం జరిగింది? ఇక ఆయనకే తెలియాలి, ఆయన విచక్షణకే వదిలేయాలి. మాలలు ఎట్లా మనవాదులు అవుతారు, మాలలు ఎందుకు మనవాదులు అవుతారు? మనం ప్రతి దాంట్లో కలిసి ఉన్నాం, ప్రతి దాంట్లో కలిసి పోరాడాం. మనల్ని తిడితే కూడా ఎవడన్నా మాలా మాదిగానే తిట్టిండు ఇంతవరకు. ఇప్పుడు కూడా అట్లని తిడతాడు. మన ఊర్లలో పోతే మాలా మాదిగోళ్ళని కలిపే తిడతాడు. ఒక్కరిని తిట్టినా ఆడ 2 వాడుతూనే ఉంటారు. అది పొరపాటు. అట్లాంటి ఉండకూడదనే మాలలు మా సోదరులనే మేము భావిస్తా ఉన్నాం.
అంటే ఎస్సీలలో 59 కులాలలో 57 ఉపకులాలు మాతోటే ఉన్నాయి. మరి ఒక్క మాల వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుంది ఎస్సీ వర్గీకరణకు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కదా. మరి నేను మొట్టమొదటినే చెప్పిన, స్టార్టింగ్ లోనే చెప్పిన, మాలలు ఎంత మాత్రం వ్యతిరేకం గారని చెప్పిన, అట్లనే సామాజిక న్యాయం జరగాలని చెప్పిన, వాళ్ళు కోరుతున్న విధంగా మాలలకింత మాదిగలకింత అని పంచితే సామాజిక న్యాయం జరగదు, అందరికీ మేలు జరగదు. కాబట్టి లబ్ధి పొందని వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళని గుర్తించి చేయమన్నది కోర్టు. ఆ ప్రకారంగా చేసినప్పుడు ఆ సంఖ్య ఖచ్చితంగా సేకరించినప్పుడు దానికి అది నిలబడుతుంది. అన్న మరి మీకు ఎలా అనిపిస్తుంది? మొన్న చూసుకున్నట్టయితే మందకృష్ణ మాదిగ గారికి పద్మ అవార్డు వచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దానిపై మేమేం వ్యతిరేకించేది ఏం లేదు. ఆయన 30 ఏళ్ళు ఉద్యమం చేసిండు, పోరాడిండని మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అందులో మోడీ గుర్తించిండు. కాబట్టి ఆయనకు పద్మశ్రీ వచ్చింది, సంతోషం.